హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మనకు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ అనమాట మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులు భర్తీ చేయడానికి మనకి జస్ట్ ఒక 5 minutes బ్యాక్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే నోటిఫికేషన్ వచ్చేసి మనకు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులు అనేది ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, అప్రెంటిస్‌షిప్ పోస్టులు అయితే కాదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లికేషన్ ఫీజు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి, కొట్టాలి అనుకున్నటువంటి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి వాళ్ళకి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు బ్రదర్. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. మీరు ఒక లైక్ చేసిన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. మనకు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ రావడం అయితే జరిగింది. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో నార్థన్ రైల్వే, మనకు నార్థన్ రైల్వే నుంచి వచ్చింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ అనమాట. దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. బ్రదర్, ఇది మన సౌత్ జోన్ కాదు కదా, ఇది నార్థన్ రైల్వే జోన్ కదా, మనం అప్లై చేసుకోవచ్చు అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఇవాళ క్లియారిటీగా మెన్షన్ చేస్తారు. ఫస్ట్ పారాగ్రాఫ్ చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాటిలో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వస్తారు. కాబట్టి కంపల్సరీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకు లెవెల్ 1, లెవెల్ 2 అంటే మనకు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వచ్చింది, మే 21, 2025 నోటిఫికేషన్ వచ్చేసి మనకు మే 21 అంటే మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. అంటే మనకు వెబ్సైట్లో రిలీజ్ చేయాలి, బట్ ఈరోజు అయితే రిలీజ్ చేశారు. అండ్ అప్లై చేయాల్సినటువంటి డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈరోజు మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది మే 22, 2025 మధ్యాహ్నం 12 గంటల నుండి. ఇంకా లింక్ యాక్టివేట్ అవ్వలేదు అప్లై చేయాల్సినది, బట్ టైం ఇచ్చాడు. కానీ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నేను వీడియో చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ 22, 2025 మధ్యాహ్నం 12 గంటలకు అంటే అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్ డేట్ కూడా మనకు ఆన్లైన్ రైటింగ్ ఎగ్జామ్ అనేది జూలై 22, 2025 ఎగ్జాక్ట్గా మనకు 1 month అయితే మనకు టైం అయితే ఇచ్చాడు అప్లై డేట్ అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు చూసుకుని అయితే బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్ ఇప్పటి నుంచి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే ముందుకు వచ్చేసి మనకు లెవెల్ 2. లెవెల్ 2 వచ్చేసి మనకు గ్రూప్ సి అనమాట. గ్రూప్ సి పోస్టులకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోండి ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు గ్రూప్ సి పోస్టులకు. అదేవిధంగా ఇక్కడ మనకు లెవెల్ 1, ఇక్కడ లెవెల్ 1 అంటే మనకు గ్రూప్ డి అనమాట. ఈ గ్రూప్ డి పోస్టులకు అప్లై చేసుకుంటే 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 38, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 18 నుండి 36 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ కూడా ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు అప్లికేషన్ ఫీజు కూడా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్, ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే. మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఆర్బి, ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, టెక్నీషియన్ ఏ విధంగా అయితే అప్లై చేస్తామో సేమ్ అనమాట దీనికి కూడా. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎవరైతే జనరల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, మైనారిటీస్ కానీ, ఈబీసీ ఎకనామిక్లో బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరుతున్నారో వాళ్ళు 250 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఈ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ మైనారిటీ ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతే వాళ్ళకు అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవుతుంది. ఇక జనరల్ కేటగిరీ వాళ్ళకైతే రీఫండ్ అయితే అవ్వదని వాళ్ళు మెన్షన్ చేశారు, బట్ మనం దానికి ఏం చేయలేము అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మార్క్స్, సర్టిఫికేట్స్ అనమాట. మనకు వచ్చిన సర్టిఫికేట్స్, మార్క్స్ని చూసుకొని తర్వాత మనకి ఏం చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు రైటింగ్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 60 మార్కులకు అన్నమాట. 40 ఆబ్జెక్టివ్ టైప్లో అయితే వస్తాయి, 40 క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అనమాట. ఇవి వచ్చేసి మనకు అంటే ఏమేమి వస్తాయంటే స్క్వేర్స్ అండ్ గైడ్స్, సమ్స్, ఆర్గనైజేషన్స్, అదేవిధంగా మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి.
60 మార్కులకు. ఇక నెక్స్ట్ మనకు మార్క్స్ అండ్ సర్టిఫికేట్స్ కూడా మనకు 40 మార్కులు అయితే ఉంటుంది. ఓవరాల్గా మనకు 100 మార్కులు. ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్, తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏవైతే ఉంటాయి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మనకు పెరుగుతుందంటే కనుక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ జాబ్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు అనమాట. ఎటువంటి టెంపరరీ కానీ ఎటువంటి అప్రెంటిస్షిప్ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ముందుగా వచ్చేసి మనకు గ్రూప్ సి పోస్టులు. ఇక్కడ గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి గ్రూప్ సిలో 5 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఏదైతే ఉంటుందో 10+2 కానీ, లేకపోతే 10th పాటు ఐటీఐ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 10+2లో 50% అబవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. 50% కంటే తక్కువ వచ్చింటే కనుక మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వాళ్ళు 10+2తో పాటు హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అంటే మనకు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ చేసి ఉంటే వాళ్ళకు ఇంటర్మీడియట్లో మీకు 50% మీకు మార్కులు లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎవరైతే టెక్నికల్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 10th+ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ మనకు గ్రూప్ సిలోనే మనకు టెక్నికల్ పోస్ట్ కూడా ఉంటాయి కదా, వాటికి అనమాట. ఇక అదేవిధంగా మనకు కంపల్సరీగా ఇక్కడ మనకు స్కౌటింగ్ క్వాలిఫికేషన్ అయితే మనకు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్స్ కోర్స్ కానీ, గైడ్ కానీ, రోవర్ కానీ, రేంజర్ కానీ, హిమాలయ వుడ్ బ్యాడ్జ్ ఏదైతే ఉందో ఇది ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే యాక్టివ్ మెంబర్ ఆఫ్ స్కోర్స్ ఆర్గనైజేషన్ అట్లీస్ట్ 5 years ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా 2 ఈవెంట్స్ నేషనల్ లెవెల్లో కానీ, ఆల్ ఇండియా రైల్వే లెవెల్లో కానీ మీరు అట్లీస్ట్ 2 ఈవెంట్స్ అయితే పార్టిసిపేట్ చేసి ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బ్రదర్ ఇక్కడ మనకు 10+2 క్వాలిఫికేషన్ ఉంది, కింద క్వాలిఫికేషన్ ఏదో అప్లై చేసుకోవచ్చు అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీకు పైన క్వాలిఫికేషన్ ఉండాలి, కింద స్క్వాటింగ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు గ్రూప్ డి. గ్రూప్ డి వచ్చేసి మనకు లెవెల్ 1 పోస్ట్ అనమాట. మనకు అంటే లెవెల్ 1 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. ఓవరాల్గా మనకు 18 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ను అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10th+ ఐటీఐ సర్టిఫికేట్ను అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ కాబట్టి. అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అదర్ ఐటీఐ కానీ, లేకపోతే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మనకు స్కౌటింగ్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇది కూడా ఉండాలి. ఇక్కడ మనకు ప్రెసిడెంట్స్ కోర్స్ లేదా గైడ్ కానీ, లేదంటే రోవర్ కానీ, రేంజర్ కానీ, లేదంటే హిమాలయ వుడ్ బ్యాడ్జ్ ఏదైతే ఉందో హోల్డర్ అయితే అయి ఉండాలి ఏదో ఒక సెక్షన్లోన. లేదంటే ఇక్కడ మనకు 5 years యాక్టివ్ మెంబర్ అయితే ఉండాలి అనమాట స్కౌట్ ఆర్గనైజేషన్స్లోన. ఆ సర్టిఫికేట్ను అప్లై చేసుకోవచ్చు. అనెక్సర్ 1లో అయితే ఉంటుంది, నోటిఫికేషన్ ఒకసారి చూడండి. అదేవిధంగా మనకు ఒకవేళ అది లేకపోతే మనకు 2 ఈవెంట్స్లోనే అటెండెంట్ అయితే అయి ఉండాలన్నమాట. నేషనల్ లెవెల్లో కానీ, ఇండియన్ రైల్వే లెవెల్స్లో ఏదైతే ఉంటుందో వాటిలో. అయితే ఇది మనకు ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుంది అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి చూసుకుని అయితే అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయంలో వస్తే ఇక్కడ మనకు రైల్వే వాళ్ళది వెబ్సైట్ ఉంది, www.rrcnr.org ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. అక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ మనకు అప్లై ఆన్లైన్ ఉంటుంది, లాగిన్ బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ముందుగా మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందుకు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్ అవ్వండి డేటు. ముందుగా ఏం చేస్తారంటే ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి పేమెంట్ చేయాలి, అంటే అప్లికేషన్ ఫీజు అనమాట. అండ్ 4th ఆప్షన్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్ ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ, థంబ్ ఇంప్రెషన్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ 5th పార్ట్ వచ్చేసి మనకు ఏదైతే పేమెంట్ డీటెయిల్స్ అనేది మనం ప్రింట్ తీసుకోవాలి. అండ్ 6th ఆప్షన్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా పేమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకోవడానికి రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకోండి.